అదేవిధంగా ఈ 10 రోజుల్లో మీ అందరికన్నా నా కూడా గుండెలో వెళ్ళిపోయాడు. అందుకే ఆ పేరు మాది ఇక్కడే గుంటూరు రూరల్ మండలం చోడవరం. నేను ప్రేమపురంలో కూడా హాస్టల్లోనే చదువుకున్నా. అక్కడ మీ రెడ్డి కమ్మ మీ బీసీ అనేది లేకుండా అందరూ సమానంగా ఉన్నాం అక్కడ. కానీ ఊళ్ళోకి వచ్చేసరికి మా గ్రామంలో మా అరుగు మీద కూర్చుంటే అక్కడ కులాలతో గొడవలు. ఆ గొడవల్లో నేను ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేయాల్సి వచ్చింది. ఆ గొడవల్లో కొట్లాడటం, జైలుకి వెళ్ళటం ఇవన్నీ జరిగినాయి. అయితే మిత్రులారా, అప్పుడు మరి మా బీసీ కులాలకి మా ఎస్సీ కులాలకి రక్షణ ఎవరు అని అంటే అంగడి చెన్నై పేరు చెప్పారు. అంగడి చెన్నై పేరు చెప్తే అప్పుడు మేము యూత్గా మా కుల పెద్దలు వీళ్ళందరం కలిసి అంగడి చెన్నైని కలిసి అంగడి చెన్నై సంఘంలో చేరాము. చేరినాక చెన్నై గారు మా పత్తిపాడు అప్పుడు సమితిగా ఉండేది. మా పత్తిపాడు సమితిలో అగ్రకుల దూరం కావచ్చు పోలీసులు దౌర్జన్యానికి వ్యతిరేకంగా చెన్నై అన్న మాకు అండగా నిలబడ్డ పరిస్థితి ఉంది. అయితే 1980 నుంచి బ్రహ్మయ్య చిన్నప్పుడే ఇక్కడ చదువుకుంటా మా ఆఫీసులో నిక్కర్లు కట్టుకొని తిరుగుతూ ఉండేవు. ఆ దశ నుంచి పీడిఎస్సీలో పనిచేస్తూ అట్లాగే నర్సరావుపేటలో డిగ్రీ పూర్తి చేస్తా అక్కడ అగ్రకులాలకి విద్యార్థి రంగంలోనే అగ్రకులాలకి బీసీ ఎస్సీలకి జరిగిన కొట్లాట్లలో బ్రహ్మయ్య దెబ్బలు తిన్న పరిస్థితి ఉంది, కేసులు అయిన పరిస్థితి ఉంది. అయితే ఆ తర్వాత మేము రైతు కూలీ సంఘంలో మాదాల నారాయణ స్వామి అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో పల్నాడులో బ్రహ్మయ్య ఇంకా తదితరుల నాయకత్వంలో దేవాదాయ ధర్మాదాయ బంజర భూముల్ని దాదాపుగా పల్నాడులో 3,500 ఎకరాలు పంచిన పరిస్థితి ఉంది. అందుట్లో బ్రహ్మయ్య అనేక కేసుల్లో ఇరుక్కొని బ్రహ్మయ్యతో పాటు నేను కూడా 1-2 కేసుల్లో జైలుకి వెళ్ళిన పరిస్థితి ఉంది. అయితే ఏనాడు కూడా బ్రహ్మయ్య జీవన శైలి సామాన్యంగా ఉంటుంది. రైల్లో ప్రయాణం చేస్తున్నా ఎక్కడైనా సరే ఒక పేపర్ వేసుకొని అక్కడ సామాన్యంగా జీవించే మనస్తత్వం గల బ్రహ్మయ్య. అటువంటి బ్రహ్మయ్య అనేక కేసుల్లో పోలీసులు చాలా దెబ్బలు తిని కరెంటు షాక్ గురయ్యి అటువంటి పరిస్థితుల్లో 2013కు ముందు ఈ చంద్రం చేసిన అక్రమాలు, గుంటూరులో స్టడ్జుబాటులో జరిగిన కోట్లాది రూపాయల లావాదేవీలు తదితర అనేక ఆర్థిక అరాచకత్వం మీద రాష్ట్ర కమిటీ ఛార్జ్షీట్ పెట్టింది. చంద్రబాబు ఆనాడు కేంద్ర కమిటీ సభ్యుడు కాబట్టి ఆ చర్చ ఎక్కడ జరగాలి? కేంద్ర కమిటీలో జరగాలి. కేంద్ర కమిటీలోకి రాకుండా పారిపోయిన పెద్ద దొంగ అటువంటిప్పుడు వేరే కేంద్ర కమిటీలో జరిగే చర్చల్లో పాల్గొంటే దొంగగా తేలాల్సి వస్తుందని వేరే మళ్ళీ పార్టీ పెట్టుకున్నాడు. పార్టీ పెట్టుకుంటే ఏం చేయాలా? పేరు మార్చుకోవాలా. పేరు మార్చుకోకుండా న్యూ డెమోక్రసీగానే చాలామంది అవుతున్నాడు ఆ దుర్మార్గుడు. సిపిఐ నుంచి చీలిపోయినప్పుడు సిపిఎం పేరు మార్చుకున్నది. సిపిఎం నుంచి నక్సలైట్లుగా గ్రూపులుగా ఎంఎల్ పార్టీలు ఎంఎల్ ఇంకా అనేక గ్రూపులుగా మారినప్పుడు పేర్లు మార్చుకోవడం జరిగింది. కానీ ఈ నియంత సిపిఎం న్యూ డెమోక్రసీగా చలామణి అవడమే మా దురదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు బ్రహ్మయ్య భౌతికంగా లేకపోయినా ఈరోజు మన మధ్య జీవించే ఉన్నాడు. ఈరోజు బ్రహ్మయ్య హత్యతోటి చంద్రం చనిపోయాడు. బ్రహ్మయ్య ప్రజల నాలుకలలో చిరస్థాయిగా నిలిచి ఉంటాడని తెలియజేస్తున్నాను. మిత్రులారా, 2013లో పార్టీ చీలిపోయినప్పుడు నేను కూడా స్తబ్దుగా ఉన్నాను. అప్పుడు చంద్రానికి నేను డీసీలో ఉన్నాను, జిల్లా కమిటీలో ఉన్నాను. ఈ ట్రస్ట్ బోర్డు విషయంలోనే
నేను ఆయనతో గొడవ పడ్డాను. గొడవ పడితే ఆ రోజు డీసీలో ఉన్న ఎవరు నాకు సపోర్ట్ చేయలేదు. చంద్రబాబు దశలో డీసీలో నుంచి పారిపోయిన పరిస్థితి ఉంది. నాకు సమాధానం చెప్పలేక చిట్టిపాడు వెళ్ళి తీసుకొని బద్దీలను తీసుకొచ్చి మళ్ళీ సమావేశంలో కూర్చోబెట్టాను. తర్వాత నేను సిపిఎంఎల్ నూడెమక్రసీ రాయలవర్గంలో చేరినప్పుడు నేను కొంతమంది ఒక 300 మందితోటి నేను నూడెమక్రలో చేరినప్పుడు ఇప్పుడు విక్రమ్ పేరుతో వచ్చింది ప్రకటన, కొణతాల పాపారావు. ఈ కొణతాల పాపారావు చంద్రం నన్ను చంపేస్తామని, నీ కుటుంబ సభ్యుల్ని తిరగనీయమని అనేక రకాలుగా బెదిరించారు. అనేక రకాలుగా బెదిరించినా కూడా ఇలా చస్తే రేపుటికి 2 అన్నట్టుగా సస్య విప్లవోద్యమంలో చస్తామని, విప్లవోద్యమంలోనే చచ్చిపోతామని ఆ రోజు నుంచి ఈ రోజు కూడా విప్లవోద్యమంలో పనిచేస్తున్న పరిస్థితి ఉంది. మిత్రులారా, ఈరోజు బ్రహ్మయ్య హత్య తర్వాత దళిత బహుజన సామాజిక వర్గాలు ఈరోజు స్పందించిన తీరు అద్భుతం, అమోఘం. వాళ్ళు ఈరోజు చంద్రానికి గోరీ కడటానికి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంలో సిపిఎంఎల్ నూడెమక్రసీ కూడా పాలుపంచుకుంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.